ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 8 and verse 3. అందుకైనా చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. And Jesus put forth his hand and touched him, saying, I will, be thou clean. And immediately his leprosy was cleansed. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన వారంలో నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఈ వారమును ప్రారంభించడానికి మరి దేవుడు మన కృప చూపెడుతున్నాడు. అంటే వారంలో ఎట్లాగా మన జీవితాలు ఉంటాయో అది మనకు తెలియదు, కానీ సర్వశక్తిగల దేవునికి ఈ వారము మన జీవితంలో ఎట్లా ఉంటాయో, ఏ విధముగా మనం ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటామో, ఏ విధమైనటువంటి జయజీవితం మనం కలిగి ఉంటామో, వీటన్నిటినీ తెలిసినటువంటి దేవుడు మనకున్నాడు అని సత్యాన్ని గుర్తిస్తే మరి ఎలాంటి ఆనందంతో సంతోషంతో వారం ప్రారంభిస్తామండి. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు. ఈ వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. తను గ్రహించుకున్నది ఏమిటంటే యేసు రక్షకుడు, ఆయనను రక్షిస్తాడు, కాబట్టి ఆయనకు వెళ్తే ఆయన ఎదుట సాగిలపడి మొక్కినట్లయితే, ఆరాధించినట్లయితే నా జీవితం బాగుపడుతుందని గ్రహించినాడు. పిల్లరా, వెళ్ళాడు. యేసు ప్రభువారితో అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటున్నాడు. పిల్లరా, ఆ మాటలో ఎంత దీనత్వం కనబడుతుంది, ఆ మాటలో ఎంత తగ్గించుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, అలాంటి తగ్గించుకునే ఆ మనస్సు ద్వారా దేవుని ఎదుట సాగిలిపడినట్లయితే, ఎప్పుడైతే విశ్వాసం మనం కలిగి ఉంటామో, అబ్బా మన దేవుడు జాలిగల దేవుడు అండి, ఆయన దయ చూపించేవాడండి, ప్రేమ చూపెట్టేవాడండి. ఆయన మాట విని ఈ వ్యక్తి యొక్క ఆశను తీర్చాలి. పిల్లరా, వెంటనే తన చేయి చాపి ఆ వ్యక్తిని ముట్టారు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి కుష్ఠరోగం పోయింది, బాగుపడిపోయినాడు, శుద్ధుడైపోయినాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందము ఆ వ్యక్తి జీవితంలో తను చూస్తుంటాడో. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ సంతోషం ఆనందం ఇవ్వడానికే యేసు ప్రభువారు పరలోకమును విడిచి భూలోకంలోకి వచ్చినారు. మన యొక్క ఆత్మ సంబంధమైన కుష్ఠ నుంచి కూడా, శరీర సంబంధమైనటువంటి బలహీనత అయినప్పటికీ కూడా, మన జీవితాల్లో ఏ విధమైనటువంటి స్థితి అయినప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి జయమివ్వడానికి, విడుదలవ్వడానికి, శుద్ధి చేయడానికి ఆయన సమర్థుడు. ఈ సత్యం గుర్తించినట్లయితే, విశ్వసించినట్లయితే ఆ వ్యక్తి ఏ విధముగా విడుదల పొంది సంతోషించినాడో, ఈ యొక్క సంతోషం ఉదయకాల సమయంలో మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పిల్లరా, ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు ప్రతి కుటుంబంలో దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ, మీ జాలి ఎంతో గొప్పది నాయన. మీ వద్దకు వచ్చేవారిని ఎవ్వరిని మీరు త్రోసివేయరు, అది మీ వాగ్దానం నాయన. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటాడు, బాగుపడలేదు, కానీ తను గుర్తించాడు, ఈ గొప్ప రక్షకుని యొద్దకు వెళ్తే నేను రక్షించబడతాను, బాగుపడతాను, నా రోగం పోతుంది, నా జీవితంలో సంతోషం సమాధానం ఉంటుందని వచ్చినాడు. మీకు మొక్కి అడిగాడు, అయ్యా నన్ను శుద్ధుడు చేయమంటే మీరు ఎంత జాలి, ప్రేమ, దయ, కరుణ చూపెట్టినారు ప్రభువా. వెంటనే తన యొక్క ఆశను తీర్చినారు, తన జీవితాన్ని బాగు చేసినారు, సంతోషం సమాధానం ఇచ్చినారు. ఇది నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం ప్రభువా. ఇలాంటి సంతోషంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటూ అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, ఈ క్రిస్మస్ సీజన్లో ఏ విధమైనటువంటి ప్రమాదాలు కానీ, అనారోగ్యాలు కానీ, ఆ రీతిగా వచ్చే ప్రతి శోధన నుంచి తప్పించమని, ఈ దినమంతా మిరకల కింద భద్రపరచమని, మీ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.